అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్ కి స్వాగతం. ఒక చిన్న పట్టణంలో ఒక తెలివైన యువకుడు ఉండేవాడు. అతనికి మంచి కళలు ఉన్నాయి, పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. కానీ ఒక చిన్న అలవాటు అతని జీవితాన్ని మెల్లగా మార్చింది. అది రేపు చేస్తాను అనే మాట. పుస్తకం చదవాలా, రేపు చదువుతాను. పని మొదలు పెట్టాలా, ఇంకో రోజు ఉంది కదా. ఆరోగ్యం చూసుకోవాలా, ఇప్పుడు జిమ్ చేయాలా, ఇంకా సమయం ఉంది కదా అని ప్రతి పని వాయిదా వేస్తూ వచ్చేవాడు. అలా రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచిపోయాయి. అతనితో పాటు ఉన్న అతని స్నేహితులు జీవితంలో ముందుకు వెళ్ళారు. కొంతమంది ఉద్యోగాల్లో ఎదిగారు, కొంతమంది తమ కలలు నెరవేర్చుకున్నారు. కానీ ఈ యువకుడు మాత్రం ఇంకా రేపు వస్తుందని ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒకరోజు అతను అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు. తన జుట్టు రంగు మారిపోయింది, ముఖంలో ముడతలు కనిపించాయి. అది చూసి అతను నిశ్శబ్దంగా కూర్చున్నాడు. తన జీవితాన్ని వెనక్కి చూసుకున్నాడు. చేసి ఉండాల్సిన పనులు, మొదలు పెట్టాల్సిన కళలు, పట్టించుకోని అవకాశాలు అన్నీ గుర్తుకు వచ్చాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా సమయం ఉంది అని అనుకున్న ప్రతి క్షణం ఇప్పటికే గతమైపోయింది. ఇప్పుడు అతనికి ఒక సత్యం అర్థమైంది. డబ్బు పోతే తిరిగి సంపాదించవచ్చు, ఆరోగ్యం కోల్పోతే మళ్ళీ పొందవచ్చు. కానీ సమయం ఒక్కసారి వెళ్ళిపోయిందంటే తిరిగి రాదు. అతను మెల్లగా, నేను అవకాశాలను కోల్పోలేదు, నేను సమయాన్ని కోల్పోయాను. ఆ రోజు నుంచి తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. మిగిలిన సమయాన్నైనా వృధా చేయకూడదని. ఎందుకంటే అతను గ్రహించాడు, సమయమే జీవితంలో గొప్ప సంపద. దాన్ని వృధా చేస్తే జీవితాన్నే వృధా చేసినట్లు. ఈ రోజు చేయగలిగిన పనిని రేపటికి వాయిదా వేయొద్దు. ఎందుకంటే సమయం ఎవరి కోసం ఆగదు.